नाम क्या है? हाँ? అందరికీ నమస్కారం. అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్, డీసీపీ ట్రాఫిక్ బాబురావు, all additional DCPs, ACPs, inspectors, and most important, ఈ రోజుకి కరోనా కాంకరర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ ఒక ప్రొఫెషనల్ లైఫ్లో, ఒక ప్రొఫెషనల్ కెరియర్లో, ఒక ఎంటైర్ లైఫ్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకేసారి వస్తుంది. ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కంట్రీలో, వరల్డ్లో 100 years నుంచి రాలేదు. ఇంతకుముందు 1918 బాంబేలో స్పానిష్ ఫ్లూ వచ్చింది, మీ అందరికీ తెలుసు కదా. స్పానిష్ ఫ్లూ 1918 తర్వాత ఈ కరోనా వైరస్ 2020
సో 102 ఇయర్స్ తర్వాత 1918 స్పానిష్ ఫ్లూలో ఏం జరిగింది, ఎంతమందికి వచ్చింది, ఇదికి సివియారిటీ ఎట్లా ఉంది, ఇది ఎంత డీటెయిల్లో అనాలిసిస్ కూడా జరగలేదు. ఈ టైంలో 1918లో ఎంతమంది మీడియా వాడు కూడా లేవు, సోషల్ మీడియా కూడా లేవు. సో ఎవ్రీథింగ్ వాజ్ నాట్ సో నోన్. బట్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ప్రతి సెకండ్లో ఏమవుతుంది, ప్రతి విలేజ్లో ఏమవుతుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఏమవుతుంది అందరికీ తెలుసు. అవును కదా. ఇండియాలో 30th జనవరి ఫస్ట్ కేసు వచ్చింది కేరళ రాజ్యంలో, కేరళ స్టేట్లో. కేరళ స్టేట్లో చైనాకి ఒక ప్రాంతం ఉంది, హువాన్ ప్రాంతం నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు. స్టూడెంట్కి ఫస్ట్ టైం ఇది ఒక ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ వచ్చింది. తర్వాత ఇంకా 2-3 పర్సన్స్కి కేరళలో వచ్చింది. దెన్ దేర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 month. ఈ 1 month గ్యాప్లో ఎవరికి నోటీస్లో రాలేదు. తర్వాత మార్చ్ నుంచి మీ అందరికీ తెలుసు, జనతా కర్ఫ్యూ, లాక్డౌన్, ఇసెన్షియల్ ఐటమ్స్ కి మూవ్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్ కి మూవ్మెంట్. ఏ స్టేట్లో ఎంత మంచి అరేంజ్మెంట్ జరగలేదు. 100 పైన ట్రైన్స్ కి మూవ్మెంట్ ఫర్ హెల్పింగ్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్. ఇది ఒక రికార్డ్ ఉంది. ఒకే రోజు 41 ట్రైన్స్. ఆల్ దీస్ థింగ్స్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ మీలాగే అందరు ఆఫీసర్స్ వర్క్ చేశారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్, నేనేం చెప్తున్నాము, ఈ కరోనా వచ్చింది, కరోనా పైన ఎవరికి కంట్రోల్ లేవు, ఎంటైర్ వరల్డ్లో వచ్చింది, ప్రతి సిటీలో వచ్చింది. బట్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇది కూడా ఒక విషయం. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, ఒక డిఫికల్టీ ఉంది. ఈ ఛాలెంజ్కి ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఏం ఆపర్చునిటీ? పబ్లిక్ గుడ్ విల్. పబ్లిక్కి మొన్న 10 days బ్యాక్ ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ఢిల్లీలో చాలా మంది సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి ఆర్గనైజేషన్కి హెడ్లో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, BPRND. విన్నారా మీ అందరూ? ఇది అన్ని కంట్రీలో పోలీస్ ట్రైనింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్లో. సో డీజీపీ BPRND నాకు ఏం చెప్తున్నారు, దట్ అంజనీ లాస్ట్ 30-40 years నుంచి ఒకటే తెలంగాణలో కాదు, ఎంటైర్ కంట్రీలో కంటిన్యూస్ ఎఫర్ట్ వాజ్ గోయింగ్ ఆన్ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాస్ట్ 40 years నుంచి. బట్ ఈ లాస్ట్ 5 months లో ఎంత మంచి ఇమేజ్ వచ్చింది డిపార్ట్మెంట్ కి, నోబడీ హ్యాడ్ అంటిసిపేటెడ్. సో దట్ ఈస్ వై నేను ఏం చెప్తున్నాము, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఒక సిస్టమేటిక్ ఎఫర్ట్ ద్వారా కాదు, నార్మల్ వర్క్ ద్వారా మీకు ఎంత మంచి పేరు వచ్చింది. ఆల్ ది కంటైన్మెంట్ జోన్. నిన్న ఒక ఇండియా హెడ్ ఛానల్లో ఒక ½ an hour కి ప్రోగ్రామ్ వచ్చింది, చూసారా కొంతమంది? చూడలేదా? ఎనీ ఆఫీసర్ హూ హెస్ సీన్ దిస్? ఎవరు చూడలేదు. ఈ ప్రోగ్రాంలో కంటైన్మెంట్ ఏరియా గురించి 5 to 7 minutes కి డిస్కషన్ ఉంది. ఈ 5 to 7 minutes డిస్కషన్లో ఏ డైరెక్షన్లో కెమెరా పోతుంది, దే ఆర్ ఓన్లీ సీయింగ్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ట్రాఫిక్ బ్యారికేడ్,
ట్రాఫిక్ పోలీస్ వైట్ యూనిఫామ్. సో ఒక సైడ్లో లాక్డౌన్ ఉంది, ఒక సైడ్లో అన్ని బంద్ ఉంది, ఒక సైడ్లో 24 hours మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, లైఫ్లో ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఉద్యోగంలో ఒక రొటీన్ వర్క్ ఉంది. ఒక రొటీన్ వర్క్కి ఒక శాలరీ ఉంది ప్రతి డిపార్ట్మెంట్. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు అందరూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. అందరికీ శాలరీ కూడా ఉంది, నీకు కూడా శాలరీ ఉంది, నాకు కూడా శాలరీ ఉంది. బట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో లేవు, ఏ డిపార్ట్మెంట్లో లేవు. మొన్న ఒక నా కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేశారు నాకు పూణే నుంచి. ఏం చెప్తున్నారు? అరే, నేను 5 months నుంచి లాక్డౌన్లో ఉన్నాము, బోర్ అవుతున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది, ఏం చేయాలి, మీ లైఫ్ ఎట్లా ఉంది? ఏం రిప్లై నేను ఇచ్చాము? దట్ ఫ్రెండ్, లాస్ట్ 5 months నుంచి నాకు ఒక సింగిల్ డే కూడా ఆఫ్ లేవు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు, నా పోలీస్ వాడు వర్క్ ఫ్రమ్ రోడ్ ఉన్నారు. 24 hours హైదరాబాద్ సిటీ పోలీస్ కి ప్రతి వర్టికల్ వర్కింగ్ ఫ్రమ్ రోడ్. లాక్డౌన్ పీరియడ్ లో ఎవ్రీ డే నైట్ 11 o'clock, 12 o'clock, 1 o'clock కొన్ని చెక్ పోస్ట్ ఏరియాలో నేను విజిట్ చేశాను. ఎవ్రీవేర్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ మన ఆఫీసర్స్ కి ఎంథూజియాజం, మన ఆఫీసర్ కి కాన్ఫిడెన్స్ లెవెల్, పాజిటివ్ యాటిట్యూడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రెసెంట్ పీరియడ్ ఇది టైం పీరియడ్ చూస్తున్నారు. 10 years తర్వాత, 50 years తర్వాత మీ గ్రాండ్ చిల్డ్రన్, మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఈ పీరియడ్ గురించి హిస్టరీ బుక్ లో చూస్తారు. 2020లో ఏం జరిగింది. దెన్ యూ విల్ సే దట్ నేనే చూశాను, ఐ హ్యావ్ సీన్ హిస్టరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్. ఎంత హిస్టారికల్ పీరియడ్ ఉంది ఇది. హిస్టారికల్ పీరియడ్ లో తప్పకుండా దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్, some challenges, some sacrifice, definitely. But మన మొరాల్, మన కాన్ఫిడెన్స్, మన ఆత్మశక్తి హై ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము. సెకండ్ వరల్డ్ వార్లో చాలా మంది కంట్రీ ఫైట్ చేశారు కదా. సెకండ్ వరల్డ్ వార్లో ఒక కంట్రీ ఉంది, పోలాండ్. విన్నారా మీరు పోలాండ్ గురించి? ఫస్ట్ కంట్రీ టు బి అటాక్డ్ బై హిట్లర్ వాజ్ పోలాండ్. పోలాండ్లో ఫస్ట్ టైం హిట్లర్ ఆర్మీ క్యాప్చర్ చేశారు పోలాండ్ కంట్రీకి. ఫస్ట్ కంట్రీ. 1939లో ఈ వార్ స్టార్ట్ అయింది. అండ్ ఈ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1945, అంటే 6 years. ఎంటైర్ కంట్రీ పోలాండ్ వాజ్ ఇన్ లాక్డౌన్ ఫర్ 6 years. ఇమాజిన్, ఆలోచించండి, 6 years. ఇది కూడా పోలాండ్ అంటే చాలా నార్త్ లో ఉన్నారు. వింటర్ లో టెంపరేచర్ -20, అండ్ ఈ -20లో కరెంట్ కూడా లేవు, హీటింగ్ ఫెసిలిటీ కూడా లేవు, హీటర్ కూడా లేవు, గీజర్ కూడా లేవు. ఆలోచించండి, ఎంటైర్ కంట్రీ 6 years లాక్డౌన్ లో ఎట్లా ఫేస్ చేశారు. ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ రిసోర్సెస్, బట్ బికాస్ ఆఫ్ ఆత్మ సమ్మాన్, ఆత్మ గౌరవ్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. అవును కదా? సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? ప్రతి పోలీస్ ఆఫీసర్ సొసైటీలో జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, మీరు ఒక మీ లెవెల్లో లీడర్ ఉన్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసిన తర్వాత మీ చుట్టుపక్కన ఎవరు ఉన్నారు అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఏ పరిస్థితిలో మైండ్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే
ఎంత పెద్ద పెద్ద క్రైసిస్ వరల్డ్లో వచ్చింది, ఎంత పెద్ద పెద్ద క్రైసిస్ వచ్చింది. బట్ స్టిల్ వరల్డ్ హ్యాస్ గాన్ అహెడ్. డెవలప్మెంట్ విల్ నాట్ స్టాప్, లైఫ్ విల్ నాట్ స్టాప్, ప్రోగ్రెస్ విల్ నాట్ స్టాప్, ఎవ్రీథింగ్ విల్ గో అహెడ్. జపాన్లో ఎంత పెద్ద ఆటమ్ బాంబ్ డ్రాప్ అయింది, అవును కదా? బట్ విదిన్ 10 years మీరు చూడండి, జపాన్ బికేమ్ వరల్డ్ లీడర్ ఇన్ ఇండస్ట్రీ. ఎట్లా? డిటర్మినేషన్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము? మీరు పేపర్ చూసిన తర్వాత, టీవీ చూసిన తర్వాత నెగటివ్ న్యూస్ షుడ్ నాట్ ఇఫెక్ట్ యూ. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ షుడ్ ఓన్లీ సీ పాజిటివ్ థింగ్స్. ఒక క్రైసిస్ టైంలో కూడా హౌ టు గో అహెడ్, హౌ టు మూవ్ ఫార్వర్డ్. కొంతమంది చెప్తున్నారు ఈ గ్లాస్లో సపోజ్ హాఫ్ వాటర్ ఉంది, కొంతమంది చెప్తున్నారు హాఫ్ ఖాళీ ఉంది. బట్ ఎ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ సే హాఫ్ ఫుల్ ఉంది, అవును కదా? ఇవన్నీ మీ యాటిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? సో దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరు చూస్తున్నారు, ఇదికి ఫెటాలిటీ, డెత్ రేట్ చాలా తక్కువ ఉంది, చాలా చాలా తక్కువ ఉంది. నాట్ ఈవెన్ 1%. ఓన్లీ ప్రికాషన్. ఫస్ట్ ప్రికాషన్ అంటే హ్యాండ్ వాష్ చేయాలి, మాస్క్ చేయాలి, కవర్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ గాడ్ బై ఛాన్స్ ఇఫ్ ఇట్ క్యాచెస్ యూ, మీ అందరు హీరో ఉన్నారు కదా, మీరు చూడండి, యు ఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ ఎ హీరో. యు ఆర్ టెలింగ్ ద సొసైటీ దట్ ఎస్, నేను ఫైట్ చేసి వైరస్ కి డిఫీట్ చేశాను. సో సేమ్ టెంపో, సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎంథూజియాజం మీరు స్ప్రెడ్ చేయండి. ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కరోనాను జయించినటువంటి మీ అందరిలో నుండి ఇప్పుడు ఒక ఇద్దరిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా ఆర్ శేఖర్, ఎస్ఐ ఆఫ్ పోలీస్, ఎస్ఆర్ ట్రాఫిక్ నగర్ పోలీస్ స్టేషన్. రెస్పెక్టెడ్ కమిషనర్ సార్, టైగర్ ఆఫీసర్ సార్, వేదికను అలంకరించినటువంటి ఇతర ఉన్నతాధికారులందరూ, మరియు ఈరోజు నా ముందు ఆసినటువంటి కరోనా కాంకర్స్ మా కొలీగ్స్ అందరూ కూడా వందనాలు. సో ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా అంటే మీడియాలో వస్తున్నట్టు కావచ్చు, సోషల్ మీడియాలో చూసినప్పుడు ఈ వైరస్ అంటే చాలా భయంకరంగా అనిపించింది. వాస్తవానికి మాకు పాజిటివ్ అని వచ్చినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. అంటే మామూలుగా సింటమ్స్ ఉండవు, బట్ పాజిటివ్ అని వచ్చింది, ఏదో తెలియని కంగారు. సర్లే అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళి నేను నేచర్ కేర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు మార్నింగే మా యొక్క ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, సార్ ఇట్లా పాజిటివ్ వచ్చింది, నేను వచ్చి హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే మా ఆఫీసర్లు ఇచ్చినటువంటి మనోధైర్యం అనేటువంటిది మాకు ఇంకా చాలా ధైర్యం అనిపించింది. మా ఏసీపీ సార్ కావచ్చు, ఇన్స్పెక్టర్ సార్ కావచ్చు, డీసీపీ సార్ కావచ్చు, ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చి పరామర్శించి మా ఫ్యామిలీ కూడా పిలిపించారు, టెస్ట్ చేయించారు. అయితే ఈ టెస్ట్ చేసిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో మా ఫ్యామిలీకి కూడా వచ్చిందన్నమాట. చిన్న పాప మరియు బాబు. అయితే నాకు వచ్చినప్పుడు నేను భయపడలేదు, కానీ వాళ్ళకి వచ్చినప్పుడు మరీ కొద్దిగా కంగారు అనిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా మాకు చాలా మంచిగా చూశారు. వాళ్ళు మాకు సజెషన్ ఇచ్చారు, సార్ సిమ్టమ్స్ ఏం లేవు నీకు కానీ మీ పిల్లలు కానీ, మీరు హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మేము హోమ్ క్వారంటైన్కి వెళ్ళాను. వాళ్ళు ఏదైతే హాస్పిటల్స్ సజెషన్ చెప్పారో, అంటే గార్గిలింగ్ చేయడం కానీ, స్ట్రీమింగ్ పీల్చడం కానీ, మంచి డైట్ తీసుకోవడం కానీ, వాటన్నిటిని కూడా తూచ తప్పకుండా ఇంట్లో క్వారంటైన్ టైంలో పాటించడం జరిగింది. సో మధ్యలో కూడా మళ్ళీ మా ఆఫీసర్స్ ద్వారా ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకు ఆల్రెడీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కాల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ దీంట్లో నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ స్ట్రీమింగ్ అనేటువంటిది కంటిన్యూ, అంటే రాకుండా చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వైరస్ నెగిటివ్ అని వచ్చిందో దాన్ని కంటిన్యూగా మనం ఫాలో కావాలి. మార్నింగ్ ఈవినింగ్ గార్గిలింగ్ కానీ, పుక్కిలించడం కానీ పసుపు వాటర్తోని, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మంచిగా తీసుకోవడం కానీ. సో ఈ విధంగా ఈ నియమితంగా మనం చేయడంతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో మన పిఎస్లో కావచ్చు, మనతో పనిచేసే కొలీగ్స్ కూడా వారి యొక్క ధైర్యాన్ని, అంటే ఈ వైరస్ అనేటువంటిది మన యొక్క
నిరోధక శక్తిని మనం పాజిటివ్నెస్తో ఉంటే ఖచ్చితంగా ఇది మనల్ని ఏం చేయలేదు, ఇది మనం దీనిని ఎదుర్కోవచ్చు అనేటువంటిది మనం అందరూ కూడా మిగతా వారు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈవెన్ డిశ్చార్జ్ అయినటువంటి సందర్భంలో కూడా మా టైగర్ ఆఫీసర్ సార్ కాల్ చేసి ఎలా ఉంది వెళ్తాననేది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మా ఆఫీసర్ల యొక్క మనోబలంతో, మా యొక్క వ్యాధి నిరోధక శక్తితో మా అందరం కూడా దేవుని దేవాల్లో బయటగడి మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ అని కూడా వచ్చింది. సో కాకపోతే ఈ ఛాలెంజింగ్ టైంలో ఇది ఒక జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా నాకు అనిపిస్తుంది. ఇంకా ధైర్యంగా కూడా ఇంకా కూడా ఫీల్డ్లో ఎక్కువ ఉత్సాహంతో వర్క్ చేయడానికి కూడా మాకు అందరికీ కూడా చాలా మనోబలంగా కూడా వచ్చినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫీసర్ అండ్ మై కొలీగ్స్. గారు హెడ్ కానిస్టేబుల్ ఈహెచ్ఆర్ ఉన్నారు, వచ్చి తన యొక్క అనుభవాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. Good afternoon, all officers and main homeguard officers, all colleagues. सर मेरा नाम मोहम्मद नजमुद्दीन है सर, हेड कांस्टेबल 3215 ट्रैफिक PS चारनार। तेलंगाना गवर्नमेंट CM साहब बहुत अच्छा बंदोबस्त करे हैं गांधी हॉस्पिटल में। हमारे DGP साहब, कमिश्नर साहब, एडिशनल CP साहब ट्रैफिक और जितने भी ऑफिसर्स है, DCP साहब, ACP साहब और इंस्पेक्टर साहब, सब बहुत अच्छा बंदोबस्त करे साहब हमारे लिए। टेस्ट करने के बाद में पॉजिटिव आया तो कोई परेशान होने की बात नहीं बोले साहब, आप फ़ौरन गांधी अस्पताल को चले आओ बोले। गांधी अस्पताल में जाने के बाद में वहाँ पर अच्छा इलाज हुआ और डॉक्टर साहब जो एडवाइस दिए हम फॉलो करें साहब, और वहाँ पर अंडे खाना वगैरह सब अच्छा दिए, दवाई। और कमिश्नर साहब और एडिशनल साहब बहुत हिम्मत अफजाई करें हमारे साथ, और साहब लोगों का जितना भी शुक्रिया अदा करें वो बहुत कम है साहब। सबको शुक्रिया साहब। ఓకే. కరోనా కాంకరర్స్ని వాళ్ళు చూపించినటువంటి వాళ్ళను సత్కరించవలసిందిగా కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ అంజనీ కుమార్ సార్ని కోరుతున్నాం. మొదటగా ఈ శివకుమార్ SI పంజగుట్ట PS. నెక్స్ట్ రామకృష్ణ SI పంజగుట్ట. ఆర్ శేఖర్ SI ఆఫ్ పోలీస్ SR నగర్. వి మోహన్ రావు ASI హ్యాబిట్స్. బి అంజయ్య ASI హ్యాబిట్స్. ఆర్ శివకుమార్ ASI ట్రాఫిక్ కంట్రోల్ రూమ్. MD ఖలీలుల్లా హెడ్ కానిస్టేబుల్ చార్మినార్. MD నజాముద్దీన్ హెడ్ కానిస్టేబుల్ చార్మినార్. ఎం చెన్నరాయుడు హెడ్ కానిస్టేబుల్ SR నగర్. జె సదాశివరావు ఆర్ఎస్ PS కానిస్టేబుల్. ఎం రాకేష్ PC హ్యాబిట్స్.
रहमान खान पीसी बंजारा हिल्स, के नरसिम्हा पीसी बहादुरपुरा, एमडी शाहबाज अली पीसी चारमीनार, एमडी अब्दुल गौस पीसी चारमीनार, एमडी अब्दुल गौस पीसी चारमीनार, बी नागेश्वरराव पीसी पंजगुट्टा, सैयद अब्दुल मालिक पीसी पंजगुट्टा, ई नरहरि एजी आसिफ नगर, श्रीकांत एजी आसिफ नगर, सीएच भास्कर रेड्डी होमगार्ड बहादुरपुरा, यू वेंकटेश्वर्लु होमगार्ड बहादुरपुरा, बसवराजु होमगार्ड बंजारा हिल्स, एमडी कबीर एजी चारमीनार, सी नागराजु एजी चारमीनार, बी विजय कुमार एजी चारमीनार, बी विजय कुमार एजी चारमीनार, फिरोज खान होमगार्ड फलकनुमा, जय बुच्चయ్య एजी जुबली हिल्स, के साई कुमार एजी मलकपेट, एमडी आसिफ एजी मीर चौक, बी केशव एजी नांपल्ली, सीएच वीरయ్య एजी पंजगुट्टा, के वेंकटेश्वर रेड्डी एजी एसआर नगर, के दुर्गादास एलजीएस मीर चौक, एस सुधाकर एजी सुल्तान बाजार,
ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసిందని తెలియజేస్తున్నాం.